ఈ వీడియోలో పసిరియాసిస్ను సహజంగా తగ్గించడంలో సహాయపడే ఆశ్చర్యకరమైన గట్ హెల్త్ సూపర్ ఫుడ్ గురించి నేను చర్చించబోతున్నాను. ఈ వీడియోను మీరు పూర్తిగా చూడాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. అందరికీ నమస్తే. నేను డాక్టర్ చాను దాసరి. మైండ్రెట్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లకు ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు డైజెస్టివ్ డిస్ఫంక్షన్ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతున్నాను. ఈ క్లినికల్ విధానం వందలాది మంది రోగులకు కాంప్లెక్స్ లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండా కేవలం 6 వారాల్లోనే వారి లక్షణాలను తగ్గించడంలో సహాయపడింది. మీరు పసిరియాసిస్కు శాశ్వత పరిష్కారం కనుగొనడంలో నిజంగా ఆసక్తి ఉన్నట్లయితే మరియు త్వరగా ఫలితాలు పొందాలనుకుంటే క్రింద ఉన్న లింక్ను చూడండి. మీరు ఒక పేజీకి వెళ్ళి మీ ఇమెయిల్ను నమోదు చేస్తే నేను నా పసిరియాసిస్ క్లయింట్లకు ఉపయోగించిన ప్రోటోకాల్స్ను వివరించే ఉచిత శిక్షణను పొందుతారు. 6 వారాల్లోనే ఆరోగ్యాన్ని సాధించండి. మీకు కావాల్సిన అన్ని వివరాలు అక్కడ ఉన్నాయి. ఉచిత గైడ్లు, అనేక ఉపయోగకరమైన కేస్ స్టడీస్ సహా సూపర్ ఫుడ్స్ వెనుక ఉన్న శాస్త్రాన్ని మరియు అవి గట్ను ఆరోగ్యంగా మార్చడంలో నిజంగా ఎలా పనిచేస్తాయో నేను మీకు చూపించబోతున్నాను. అదనంగా దీన్ని మీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలో, అలాగే పసిరియాసిస్ వాపును ఎదుర్కొనడానికి మీ ప్రణాళికను ఎలా రూపొందించుకోవాలో కొన్ని చాలా ఉపయోగకరమైన సూచనలను కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇప్పుడు మనం ముందుకు సాగే ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయడం మర్చిపోకండి. తద్వారా తాజా సమాచారం పొందుతారు. పసిరియాసిస్ ఉన్నవారు తమ లక్షణాలను శాశ్వతంగా తగ్గించుకోవాలనుకుంటే వీటిని తప్పక చూడాల్సిన వీడియోలు ఇవే. ఇవి నిజంగా ఉపయోగకరమైన సమాచారం మీరు మరెక్కడా పొందలేరు. ఇప్పుడు కొంత నేపథ్యం గురించి మాట్లాడుకుందాం. చేసే పెద్ద తప్పిదం ఏమిటంటే చాలా మంది అన్ని ఆహారాలు ఒకేలా ఉంటాయని, తాము ఏది కావాలంటే అది తినొచ్చని, అలా చేస్తే తమ పసిరియాసిస్ వాపు తగ్గిపోతుందని అనుకుంటారు. ప్రతి ఒక్కరూ వేర్వేరుగా ఉండొచ్చు, కానీ నిజం ఏమిటంటే మీ నియంత్రణలోని వాపును తగ్గించడానికి కొన్ని ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి. ఇవి పసిరియాసిస్ లక్షణాలపై చాలా ప్రభావం చూపుతాయి. ఒక మార్గం అంటే ఉత్తమమైన మార్గం మీ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. ఇది నేనే నా క్లినిక్లో నేర్పుతాను. మీరు చూడబోయే ఈ విషయాలు నేరుగా నా మైండ్గట్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నవి. అక్కడ మీలాంటి వారు తమ పసిరియాసిస్ లక్షణాలను పూర్తిగా జయించుకోవడం నేర్చుకుంటారు, డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా కూడా. గమనించండి, మన గట్లో ట్రిలియన్కు పైగా ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి. అది ట్రిలియన్తో. కాబట్టి ఇమ్యూన్ వాపుతో వచ్చే కొన్ని పరిస్థితులకు గట్ ఆరోగ్యంతో బలమైన సంబంధం ఉంటుంది. ఇప్పుడు గట్ ఆరోగ్య విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలో మీతో పంచుకోదగిన కొన్ని ఉపయోగకరమైన భావనలు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం అనే భావనను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇది అంటే ఆహారం జిఐ ట్రాక్ట్లో ప్రయాణించడానికి పడే సమయం. సాధారణంగా ఆహారం చిన్న ప్రేగులో 4 నుంచి 6 గంటలు, పెద్ద ప్రేగులో సుమారు 12 గంటలు ప్రయాణిస్తుంది. కానీ మీరు కబ్జతో బాధపడుతూ బ్యాక్టీరియా అధికంగా పెరిగిన పరిస్థితిని ఊహించండి. అప్పుడు కొన్నిసార్లు ఆహారం పూర్తిగా బయటకు రావడానికి కొన్ని రోజులు లేదా వారం వరకు కూడా పడవచ్చు. ప్రేగులో ఎక్కువసేపు మిగిలిపోయే ఏదైనా ఆహారాన్ని వివరించడానికి నేను లింగరింగ్ ఫుడ్స్ అనే పదాన్ని ఉపయోగించాను. ఈ జాబితాలో మాంసాలు, చీజ్లు, చక్కెరలు, అలాగే పిండి లేదా బ్రెడ్ వంటి సులభమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇప్పుడు ఎంతసేపు ఎక్కువగా ఉండటం అనేది ఎలా నిర్ణయించాలి? బాగా చెప్పాలంటే 12 గంటలకు మించి ఏదైనా ఎక్కువే. అంటే మీరు రోజులో అనేకసార్లు మలాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. రోజుకు 2 నుంచి 4 సార్లు మల విసర్జన చేయడం ప్రపంచవ్యాప్తంగా, అలాగే మన మనుషుల చరిత్రలో కూడా సాధారణం మరియు ఆదర్శవంతమైనదే. మన పూర్వీకులు ఆహారం కోసం వెతుకుతూ ఉండేవారు. వారు కూడా రోజుకు 2 నుంచి 4 సార్లు మల విసర్జన చేసేవారు. ఈ రోజుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనం రోజుకు ఒక్కసారి అయినా మల విసర్జన చేయగలిగితే అదృష్టమే. నా కొంతమంది క్లయింట్లు బ్యాక్టీరియా పెరుగుదల, ఐబిఎస్ మరియు మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు. వారిలో కొందరు వారానికి 2 సార్లు మాత్రమే మల విసర్జన చేస్తారు. ఈ విధంగా ఉన్నవారందరికీ వాపు, అలసట, ఒత్తిడి వంటి సమస్యలు ఉంటాయి. ఇది చాలా తీవ్రమైనదే. అయితే ఈ ఆహారాలు ఎందుకు ఎక్కువసేపు కడుపులో మిగిలిపోతున్నాయి? గమనించండి, నేను చెప్పిన జాబితాలో మాంసం, పాల ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ధాన్యాలు మరియు చక్కెర ఉన్నాయి. ఇది ఈ ఆహారాల్లో ఉండే ఫైబర్ పరిమాణానికి నేరుగా సంబంధించింది. ఫైబర్ గురించి చెప్పగానే చాలామంది మెటామ్యూసిల్ లేదా నీటిలో కలిపి తాగే మందపాటి పొడి గురించి ఆలోచిస్తారు. కానీ నేను ఫైబర్ గురించి, ముఖ్యంగా అజీరక ఫైబర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మొక్కలు మరియు కూరగాయల్లో ఉండే ఆ ముద్దగా ఉండే తంతువుల గురించి చెబుతున్నాను. ఉదాహరణకి సెలరీని మీరు నమిలితే ఎంత నమిలినా చివరికి మిగిలిపోయే ఆ పదార్థాన్ని మీరు పూర్తిగా విరగదీయలేరు. చివరికి దాన్ని మింగేయాల్సి వస్తుంది. బ్రోకోలీ, కేల్, క్యారెట్లతో కూడా ఇదే విషయం జరుగుతుంది.
ఈ తంతువుల పదార్థం మన పేగుల్లో జీర్ణం కాదు, కానీ ఇది రెండు ముఖ్యమైన పనులు చేస్తుంది. ఒకటి, ఇది నీటిని ఆకర్షించి మలాన్ని మృదువుగా, సులభంగా చేస్తుంది. రెండవది, ఇది పేగులు మరియు కాలల్లో చెడు బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటుంది. అందుకే చాలామంది ఫైబర్ను ప్రీబయోటిక్గా ఎందుకు మాట్లాడతారంటే, ఇది మీ పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేసి ఆరోగ్యానికి దారితీస్తుంది. మరియు చెప్పాలంటే ప్రీబయోటిక్స్లో ఏదైనా ప్రత్యేకత లేదా గొప్పదనం లేదు, కాబట్టి మార్కెటింగ్ మాటలకు మోసపోవద్దు. అన్ని ప్రీబయోటిక్స్ అనేవి అసలు ఫైబర్నే, మీరు వాటిని మీ ఆహారం ద్వారా తగినంతగా పొందాలి. నాకు అనిపించేది ఫైబర్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు, కానీ ఇది తప్పనిసరి పోషకంగా పరిగణించాలి. ఇది కేవలం మొక్కల్లో మాత్రమే లభించేది కాబట్టి దీని అవసరమైన ఫైటోన్యూట్రియంట్గా పరిగణిస్తారు. అయితే అధిక ఫైబర్ ఉన్న ఆహారాలకి కొన్ని ఉదాహరణలు ఏమిటి? ఇవి ఉన్నాయి. ఈ జాబితాలో మొలకలు, మైక్రోగ్రీన్స్, బ్రోకోలీ, సెలరీ, క్యారెట్లు, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, ఎల్డర్బెర్రీ వంటి ముదురు బెర్రీలు, అవకాడో, బాదం, పెకాన్, వాల్నట్లు, మినుములు, బీన్స్, పప్పులు, క్వినోవా, టర్నిప్స్ మరియు బీట్లు ఉన్నాయి. ఈ ఆహారాలు దారిలో చెప్పాలంటే మీరు ప్రతిరోజు తినే ఆహారంలో 75% ఉండాలి. అప్పుడు మీరు తగినంత ఫైబర్ తీసుకుంటున్నారని తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇంకాస్త లోతుగా వెళ్లి ఫైబర్ నిష్పత్తుల రేషియోస్ భావనను చర్చించబోతున్నాను. నా అభిప్రాయం ప్రకారం మీరు ఈ ఫైబర్ నిష్పత్తుల భావనను అర్థం చేసుకుంటే ఇప్పటివరకు కనిపెట్టిన దాదాపు ప్రతి ఒక్క వెయిట్ లాస్ డైట్ యొక్క మౌలికతను మీరు అర్థం చేసుకుంటారు. నేను దీన్ని ఇక్కడ చేర్చాను ఎందుకంటే మీరు లక్ష్యాన్ని సాధించడానికి ఏ రకమైన ఆహారాలపై దృష్టి పెట్టాలో నిర్ణయించుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది. ఇది ఫిట్నెస్ మరియు పోషణ ప్రపంచాన్ని కూడా మీకు కొత్తగా చూపిస్తుంది. మన పూర్వీకుల ఆహారం, మనం ప్రకృతిలోంచి ఆహారం సేకరించేటప్పుడు 100 గ్రాముల ఫైబర్తో ఉండేది. ఇప్పుడు మనం తినే ప్యాకేజ్ మరియు ప్రాసెస్డ్ ఆహారాన్ని పరిగణనలోకి తీసుకుంటే మన ఆహారంలో 20 గ్రాముల ఫైబర్ ఉన్న అదృష్టమే. ఇక్కడ నేను ఫైబర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నీటిలో కలిపి తాగే పొడి రూపంలోని ఫైబర్ గురించి కాదు, మీరు మింగడానికి మళ్ళీ నమలాల్సిన ఫైబర్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఉదాహరణకు సెలరీ లేదా క్యాబేజీ. ఇది ఎందుకు ముఖ్యమో తెలుసా? మన ఆంతర్యాంత్రిక వ్యవస్థ ప్రతి 100 క్యాలరీలకు 1 గ్రాము ఫైబర్ కాకుండా ప్రతి 20 క్యాలరీలకు 1 గ్రాము ఫైబర్ ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది. ఆ ఫైబర్తో పాటు మీరు రోజుకు దాదాపు 1 గ్యాలన్ నీటిని ఎక్కువగా తాగాలి, ఎందుకంటే ఆ ద్రవం మరియు ఫైబర్ ఆహార వ్యర్థాల్లో నిల్వవుతాయి మరియు శరీరం నుండి త్వరగా బయటకు వెళ్ళిపోతాయి. ఫైబర్ నిష్పత్తులు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అవే మీ పేగులు ఎంత బాగా పనిచేస్తాయో, అలాగే మీ శరీరంలో ఎంత ఇన్ఫ్లమేషన్ ఉత్పత్తి అవుతుందో నిర్ణయిస్తాయి. మీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటే మీ వ్యాధి మరింత తీవ్రంగా మారుతుంది. మీరు ఎక్కువ బరువు పెరుగుతారు, దాన్ని కాల్చివేయడం కాకుండా అలాగే ఉంచుకుంటారు. అందువల్ల మనం ఆదర్శవంతమైన ప్రపంచంలో ప్రతి 20 క్యాలరీలకు 1 గ్రాము ఫైబర్ తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇది చాలా కష్టం, చాలా మందికి ఇది సాధ్యమే కాదు అనడంలో సందేహం లేదు. నేను కూడా ఈ లక్ష్యాన్ని చాలా అరుదుగా చేరుకుంటాను, అందుకే నేను నాకే ఇలా చెప్పుకుంటాను, రోజుకు కనీసం 40 నుంచి 50 గ్రాముల ఫైబర్ తీసుకుందాం. మరియు మీరు 2000 క్యాలరీల డైట్లో ఉంటే అది ప్రతి 40 నుంచి 50 క్యాలరీలకు 1 గ్రాము ఫైబర్ అన్నమాట. ఎఫ్డి రోజుకు 28 గ్రాములు సరిపోతుందని భావిస్తుంది, కానీ నా అభిప్రాయం ప్రకారం మీరు 40 నుంచి 50 గ్రాములు లక్ష్యంగా పెట్టుకోవాలి. గమనించండి, ఇది మన పూర్వీకులు తినే ఫైబర్ పరిమాణానికి సగం మాత్రమే. మీరు ఎంత ఎక్కువ ఫైబర్ తీసుకున్నా అది ఎక్కువైపోయిందని చెప్పలేరు. మరి మళ్ళీ విషయానికి వస్తే, సుమారు 4 గంటల తర్వాత ఆహార మిగులు మన పేగులోని బ్యాక్టీరియా ద్వారా మెటబలైజ్ అవుతుంది. మొదటిసారి ఇది మెటబలైజ్ అయినప్పుడు అవి ప్రాథమిక మెటబోలైట్స్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రాథమిక మెటబోలైట్స్ రెండవ రకమైన బ్యాక్టీరియాకు ఆహారంగా మారతాయి. అవి మళ్ళీ ద్వితీయ మెటబోలైట్స్ను ఉత్పత్తి చేస్తాయి. ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ బ్యాక్టీరియా సమూహం అంటే ప్రాథమిక మెటబాలిజం చేసే బ్యాక్టీరియా. ఇవి మంచివే. ఇవి మన పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. రెండవ రకమైన బ్యాక్టీరియా మాత్రం సమస్యాత్మకం, ఎందుకంటే ద్వితీయ మెటబోలైట్స్ వల్లే ఉబ్బసం, వాపు, బరువు పెరగడం, డిప్రెషన్, ఇంతే కాదు క్యాన్సర్ కూడా వస్తాయి. ఇది కూడా అర్థమే. మీకు ఎప్పుడైనా ఉబ్బసం లేదా వాపు వచ్చినప్పుడు ఆలోచించండి. కాలం సాధారణంగా మలాన్ని నిల్వ చేసి బయటకు పంపే వరకు పట్టుకుని ఉంటుంది. అదే విధంగా మీరు దీన్ని పరీక్షించవచ్చు కూడా. మీరు పేగులలో ఆహారం ఎంత సమయంలో ప్రయాణిస్తుందో లెక్కించడానికి ఒక మార్గం ఉంది. దాన్ని ఫాలో త్రూ స్టడీ అంటారు. మీరు కొంత కాంట్రాస్ట్ డైట్ తినాలి, తర్వాత రేడియాలజిస్ట్ ప్రతి కొన్ని నిమిషాలకు ఎక్స్రే ఫోటోలు తీయాలి. సాధారణంగా 4 గంటల తర్వాత ఆ కాంట్రాస్ట్ కాలంకి చేరుతుంది.
ఆ తర్వాత మీరు మల విసర్జన చేయడానికి ఎంత సమయం పడుతుందో లెక్కించవచ్చు. ఇప్పుడు మీరు వైద్య పరీక్ష చేయించుకోవాలనుకోకపోతే ఇంట్లోనే సులభంగా పరీక్షించుకోవడానికి 1 లేదా 2 బీట్లు తినండి. తర్వాత మీ మలం ఎప్పుడు ఎరుపు రంగులోకి మారుతుందో చూడండి. అది 12 నుంచి 24 గంటల్లో జరిగితే మీరు సాధారణంగా బాగానే ఉన్నారు. అది 2 రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే మీరు సమస్యలో ఉన్నట్లే. అలాగే మీకు బ్యాక్టీరియా పెరుగుదల మరియు వాపు సమస్యలు ఉండే అవకాశం ఉంది. మీరు మొదట ప్రారంభిస్తున్నప్పుడు మీ కాలంలోని చెడు బ్యాక్టీరియాను తొలగించుకుంటున్నారని నిర్ధారించుకోవాలి. అది కష్టంగా ఉంటే మిల్క్ ఆఫ్ మాగ్నీషియా తీసుకుని 2-3 రోజుల పాటు రోజుకు 2 నుంచి 4 ద్రవ మల విసర్జనలు చేయడానికి ప్రయత్నించవచ్చు. ఇది మీ పేగులో మంచి బ్యాక్టీరియా తిరిగి పెరగడానికి మంచి ఆరంభాన్ని ఇస్తుంది. దీనిని తోటలో కలుపు మొక్కలను తీసివేసినట్టు ఊహించండి. తద్వారా మంచి మొక్కలు పెరిగేందుకు స్థలం కల్పించవచ్చు. ఇది పేగు గమన సమయం గురించి. ఇది మన పేగులో ఏ రకమైన బ్యాక్టీరియా జీవించాలో నియంత్రించడంలో ముఖ్యం. ఇది శరీరంలో వాపును నియంత్రించడంలో ముఖ్యం. మీరు ఎక్కువ ఫైబర్ తినడం ద్వారా, మలబద్ధకంగా ఉన్నప్పుడు మాగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా దీనిపై ప్రభావం చూపించవచ్చు. సరే, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఫైబర్ ఇంతటి ఉపయోగం చేస్తుందని ఎవరు ఊహించారు? అందుకే ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలను సూపర్ ఫుడ్స్గా పరిగణిస్తారు, ఎందుకంటే ఇవి పేగుల నుంచి వచ్చే వాపును తగ్గించడంలో ఎన్నో విధాలుగా సహాయపడతాయి. అదే వాపు ఆహారం పేగుల్లో ఎక్కువసేపు ఉండిపోతే మన రోగ నిరోధక వ్యవస్థ సరిగా పనిచేయకుండా చేసే కారణం. ఇప్పుడు మీకు పేగు గమన సమయం గురించి తెలుసు కాబట్టి ఎక్కువ ఫైబర్ ఉన్న ఏ ఆహారాలను తినాలనుకుంటున్నారో నాకు చెప్పండి. కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీకు తెలిసిన వారితో ఈ వీడియోను షేర్ చేసి నా ఛానల్కు మద్దతు ఇవ్వండి. సోరియాసిస్పై మరిన్ని ఉపయోగకరమైన సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నేను డాక్టర్ చాను దాసరి, మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్. మళ్ళీ కలుద్దాం.